హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా. ఈరోజైతే నేను ఫిష్ ఫ్రై రెసిపీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. జింజర్ గార్లిక్ పేస్ట్, ఫిష్ పీసెస్కి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి. నా దగ్గర ఉన్న కారం పొడి అయితే చాలా తక్కువ అన్నమాట, అందుకే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. అండ్ ధనియాల పొడి ఈక్వల్ పోర్షన్లో తీసుకున్నాను. ఇంకా పసుపు పొడి కొంచెం వేసుకుని ముందుగా కలిపేసుకోవాలి. అవన్నీ కొంచెం మిక్స్ అయిన తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ మంచి పేస్ట్ లాగా వచ్చేంత వరకు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. అప్పుడైతే సరిపోతుంది. ఇలా పేస్ట్ లాగా వచ్చిన తర్వాత ఫిషెస్కి అన్నీ కూడా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసి ఒక మినిమం 20 మినిట్స్ సైడ్లో లేదా ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. మినిమం అంటే 20 మినిట్స్ పెడితే బాగుంటుంది. ఇన్ కేస్ టైం ఎక్కువగా ఉంది అంటే మీరు ఒక 30 మినిట్స్ 2 అవర్స్ కూడా పెట్టచ్చు అనమాట. మసాలా అంతా బాగా అబ్జర్వ్ అయ్యి ఫిష్ ఫ్రై అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ ఇంతే కదా, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. డెఫినెట్గా మీరు ట్రై చేయండి, మీరే ఆశ్చర్యపోతారు ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంత మంచి రెసిపీ వచ్చిందనేసి. సో ఇక్కడ చూడండి, బాగా చాలాసేపు అయితే వదిలేసాను అనమాట. అంటే ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఫ్రైకి అయితే రెడీగా ఉంది. మసాలా అంతా అబ్జర్వ్ చేసుకొని ఒక పెద్ద స్పూన్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకుని ఇలా ఫ్రై చేస్తున్నాను అన్నమాట. సో దానిపైన ఒక స్పూన్ ఆయిల్ అంతా వేసుకుంటే సరిపోతుంది. సిమ్లోనే కుక్ చేసుకుంటే చాలా ఫ్రై బాగుంటుందన్నమాట. సిమ్ టు మీడియంలోనే కుక్ అవ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే బయట కలర్ వచ్చేస్తుంది, కానీ ఫిష్ అయితే కుక్ అయ్యి ఉండదు, పచ్చి పచ్చి వాసనలాగా బాగోదన్నమాట. సో ఇప్పుడైతే కొంచెం పచ్చి కరివేపాకు ఉన్నింది, దాన్ని కూడా వేసేసుకున్నాను. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది. ఇలా బోత్ ద సైడ్ ఫ్లిప్ చేసుకుంటూ ఈవెన్గా కుక్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.